కొంతమంది ఎవ్రీడే ఆయిల్ పెట్టుకుంటే చాలా బాగా హెయిర్ వస్తుంది అంటుంటారు. నిజంగా ఆయిల్ పెట్టాలా హెయిర్కి లేదా? ఆయిలింగ్ వల్ల హెయిర్ గ్రోత్ రావటం కానీ హెయిర్ ఫాల్ ఆగటం కానీ జరగదు. ఓకే, అది ఎంత మంచి ఆయిల్ అయినా కూడా. ఎస్పెషల్లీ హెయిర్ ఆయిల్స్ ఆర్ ఫర్ కండిషనింగ్ పర్పస్, జుట్టుకి. ఓకే, హెయిర్ స్మూత్గా నిగనిగలాలంటే హ్యాపీగా కండిషనింగ్గా హెయిర్ ఆయిల్ని వాడుకోవచ్చు. వారంలో 2 సార్లు పెట్టుకొని ఇచ్చేసుకోవచ్చు. లోపలికి మసాజ్ చేయటం వల్ల, మసాజింగ్ ప్రాసెస్ వల్ల హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. హెయిర్ ఆయిల్స్ అంత గొప్పగా లేవు, 100% చెప్పగలుగుతా. ఇంకొకటి, ఈ సీజన్లో ఎస్పెషల్లీ వింటర్స్లో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఆయిల్ మసాజ్ చేసావంటే ప్రాబ్లం 100 రెట్లు పెరుగుతుంది. సో హెయిర్ ఆయిల్ మసాజ్ చేసి మళ్ళీ వాష్ చేయకుండా అలానే ఉంచేస్తే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. చాలా మంది గమనించుంటారు, మసాజ్ చేసిన రోజు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఏం చెప్తానంటే, హెయిర్ ఆయిల్ బాగా పెట్టే అలవాటు ఉంటే హెడ్ బాత్కి 3-4 అవర్స్ ముందు పెట్టుకోండి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మసాజింగ్ విత్ ఆయిల్, టు ఏ ట్యాపింగ్. సో ట్యాపింగ్ ఇట్ సెల్ఫ్ అగైన్ గుడ్ ఫర్ ద హెల్త్ అండ్ గుడ్ ఫర్ ద బ్రెయిన్ యాక్టివిటీ. సో హెయిర్ ఆయిల్ని ట్యాప్ చేయండి, డోంట్ మసాజ్ ఇట్. ఓకే, డాండ్రఫ్ షాంపూస్ వాడుకోండి వింటర్లో ఎస్పెషల్లీ. అండ్ కింద భాగంలో హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, అది కండిషనింగ్గా. ఓకే, హెయిర్ ఆయిల్ ఎవ్రీడే చేయడం మాత్రం ఇట్స్ నాట్ సజెస్టబుల్. వీక్లీ 2 or 3 హ్యాపీగా పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది షాంపూయింగ్ ఎవ్రీడే చేస్తుంటారు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు షాంపూయింగ్ ఎవ్రీడే చేస్తే, అంటే తలస్నానం ఎవ్రీడే చేస్తే మంచిదే. సో మంచిదా అన్న పాయింట్కి వస్తే, వాళ్ళ కంఫర్ట్ ఉందనుకో, హెయిర్ వాష్ చేయటం ఎవ్రీడే కంఫర్ట్ ఉంటే ఓకే. ఓకే, దానివల్ల హెయిర్ థిన్నింగ్ రాదు, హెయిర్ ఫాల్ పెరగదు, అలానే హెయిర్ గ్రోత్ కూడా ఏమి ఉండదు. ఓకే, హెయిర్ వాష్ అనేది క్లెన్జింగ్ సంబంధించింది. ఓకే, ఆ క్లెన్జింగ్ విషయంలో డాండ్రఫ్ ఉంటే, డాండ్రఫ్ ఉన్నా లేకపోయినా ఒక రూల్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ షాంపూ షుడ్ బి డాండ్రఫ్ క్లీనింగ్. అంటే స్కాల్ప్ యొక్క కాన్సన్ట్రేషన్, స్కాల్ప్ యొక్క ఆయిల్స్ని, డర్ట్ని, స్క్రాప్ అంటే ఏమంటామంటే స్కాబ్ అంటాం కదా, అలాంటి వాటిని తీయడానికి వాడే షాంపూ వాడుకొని, హెయిర్కి ఏమో pH బ్యాలెన్స్ షాంపూస్ వింటున్నాం కదా, పారాబిన్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, హెయిర్ని స్మూతనింగ్గా, హెయిర్ని కండిషనింగ్గా ఉంచే షాంపూస్ వాడుకోవాలి. సో డాండ్రఫ్ షాంపూని మన వాళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని దీనికి కలిపి ఒకటే వాష్ చేస్తారు. ఆల్వేస్ 2 washes. ఫస్ట్ షాంపూ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్కాల్ప్, సెకండ్ షాంపూ ఆన్ ద హెయిర్. 2 different pHలో ఉన్నాయైతే బెటర్ ఆప్షన్. అయితే 2 షాంపూస్ చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే హెయిర్ వాష్కి ఏమో మంచి కండిషనింగ్ షాంపూ రావాలి, తలలోకేమో డాండ్రఫ్ రిమూవ్ చేసే షాంపూ రావాలి. ఈ 2 కాంబినేషన్స్ ఉన్న షాంపూస్ తక్కువ మార్కెట్లో అసలు లేవు. అయితే ఇప్పుడు చాలా మంది డాండ్రఫ్ కి కీటోకొనజోల్ వాడుతూ ఉంటారు, మళ్ళీ నార్మల్ దానికి డవ్ కానీ కండిషనింగ్ ఉన్న షాంపూ వాడుకోవచ్చు. మైల్డ్ డాండ్రఫ్ ఉంది, ప్రాబ్లం లేదు అని అంటే అలా హ్యాపీగా వారంలో 3 సార్లు, మెన్ 3 సార్లు హెడ్ బాత్ చేయాలి, ఫీమేల్ 2 చేయాలి హెడ్ బాత్. పిల్లల్లో కూడా చాలా మంది పేరెంట్స్ వీక్లీ 1 హెడ్ బాత్ చేపిస్తారు. దట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. వీక్లీ 2 కంపల్సరీ స్టార్ట్ చేసేయాల్సిందే. జలుబు వచ్చిందని, అది వస్తుందనేసి, చాలా మంది టైం లేదనేసి అలా చేయొద్దు. ఓకే, తలస్నానం వారానికి ఒకసారి చేయడం ఎలాంటిదంటే, నువ్వు స్నానం కూడా వారానికి ఒకసారి చేస్తే ఎంత డర్టీయో, తలలో కూడా అన్ని సెక్రీషన్స్. దానికి తోడు మళ్ళీ హెయిర్ ఆయిల్స్ పెట్టి మసాజ్ చేసి, న్యాచురల్ ఆయిల్స్ మిస్ అవుతున్నాయని న్యాచురల్ ఆయిల్స్ మిస్ అవుతున్నాయని వీక్లీ 1 హెడ్ బాత్ చేసిన డాక్టర్ అంటే తలకి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. లాస్య డర్ట్, ఇంత ఫంగస్తో, ఇచ్చింగ్తో, సివియర్ హెయిర్ ఫాల్తో వచ్చిన ఎడ్యుకేటెడ్ 40+ ఫీమేల్స్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకు వీక్లీ 1 న్యాచురల్ ఆయిల్స్ అంట, మరి మొహాన్ని ఎందుకు అడుగుతా రోజు 3 సార్లు? అదే కదా, ఏం చెప్పాలి లాస్య? మాయిశ్చరైజరింగ్ పెట్టే విధానం, ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి? మాయిశ్చర్ ఎన్వైరన్మెంట్ నుంచి మనము తీసుకోవట్లే, స్కిన్లో ఉన్న మాయిశ్చర్ని రిటైన్ చేస్తుంది మన మాయిశ్చరైజర్, అంతే తప్ప బయట నుంచి వాటర్ని తీసుకొని బాడీకి మాయిశ్చరైజింగ్ ఇవ్వదు. సో తడి ఉన్నప్పుడు మాయిశ్చర్ పెడితేనే మాయిశ్చర్ పనిచేస్తుంది. ఓకే, ఫేస్కైనా అంతే. ఒకవేళ ఫేస్ లిఫ్టింగ్కి, టైట్నింగ్కి ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక లైట్ బేస్డ్ మాయిశ్చర్స్ తీసుకొని చక్కగా చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా చేయడం ఇబ్బంది కాబట్టి టైంలో చేస్తే బెటర్. అది నైట్ టైం, సాయంత్రం బెటర్. అంటే టైం ఉంటుంది కదా, టీవీ చూస్తున్నా ఏదైనా చూస్తున్నావు, జస్ట్ ట్రై టు. ఎలా చేయొచ్చు మేము ఒక్కసారి మాకు చూపిస్తారా? ఫేస్ లిఫ్టింగ్ నాకు కూడా నిజంగా రూల్స్ తెలీదు, బట్ ఒకటి ఏంటంటే, యాజ్ వి గ్రో స్కిన్ ఇలా జారుతుంది, స్కిన్ ఇలా ముందుకు వస్తుంది, ఈ ఫోల్డ్స్ అన్ని ప్రామినెంట్ అవుతాయి. ఇక్కడ ఫ్యాట్ ప్యాడ్స్, అంటే ప్రాబ్లం ఏంటంటే ఏజింగ్లో ఫ్యాట్ ప్యాడ్స్ అన్ని మీడియల్లీ అండ్ లోవర్గా ఇలా అవటం వల్ల ఏజ్ వచ్చిన వాళ్ళకి ఇట్లా స్ట్రింక్ అయిపోతుంటుంది. సో అందుకని సో ఇట్ షుడ్ బి అవుట్వర్డ్ అండ్ అప్వర్డ్ అండ్ ఈ ఫోల్డ్ కదా మనందరికీ కన్సర్న్, ఈ ఫోల్డ్ కదా మనందరికీ కన్సర్న్, ఈ టోస్ స్కిన్ ఇక్కడ కదా. సో ఇట్ షుడ్ బి అప్వర్డ్ అవుట్వర్డ్. ఓకే, అండ్ దీనికి ట్రీట్మెంట్లో హైఫోన్ వచ్చేసింది, RF ఉంది, ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి ఇవి. ఓకే, కొన్ని ఎక్సలెంట్ క్రీమ్స్ వచ్చాయి, యూ డోంట్ బిలీవ్. ఇప్పటి వరకు ఒక 100 పేషెంట్స్ చెప్పుంటారు, డాక్టర్ స్కిన్ టైట్నింగ్కి ఇంత మంచి క్రీమ్ ఉందని నాకు తెలీదు. స్కిన్ టైట్నింగ్కి క్రీమ్స్ స్కిన్ టైట్నింగ్ ఉన్నాయి. డికోలే అంటాం కదా, ఈ పార్ట్ డికోలే, ఈ పార్ట్ నెక్ పార్ట్ బాగా రింక్లింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్సలెంట్ క్రీమ్స్ వచ్చాయి. కొంచెం కాస్ట్లీ ఉంటాయేమో కానీ
అద్భుతంగా పనిచేస్తుంది. డాక్టర్ వీటికి కూడా క్రీమ్స్ ఉంటాయి, నిజంగా పనిచేస్తాయని నాకు తెలియదు. నాకు తెలియదు అసలు. ఫేస్ చాలా టైట్ అయింది డాక్టర్ అని చెప్తారు. Oh, ఓకే, nice. సో ఇఫ్ యూఆర్ రిచ్ ఇనఫ్ టు బై ఆల్ దీస్ థింగ్స్ బై. ఓకే, బట్ దే ఆర్ నాట్ మెయిన్ థింగ్స్. మెయిన్ థింగ్స్ వేరు, అది డాక్టర్ కలిస్తే చెప్తారు. ఓకే, బట్ ఇవి మాత్రం మీరు మీ ఇది స్టాండర్డ్ బట్టి మీరు ఎంత పర్ మంత్ మీ బడ్జెట్ బట్టి చేయాలి. కంపల్సరీ చేయాల్సినవి అయితే కాదు, ఓకే. ఆ విషయం మర్చిపోతుంది. సో మార్నింగ్ స్కిన్ రొటీన్, నైట్ స్కిన్ రొటీన్ కంపల్సరీ చేయాలా అంటే చాలా మంది ఒక స్టెప్స్ చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత క్లెన్జర్, తర్వాత సీరం, టోనర్, మాయిశ్చరైజర్ ఇవన్నీ పెట్టాలా ఫేస్ కి పడుకునే అదే చాలా అంటే స్కిన్ కి ఊపిరాడకుండా చేస్తున్నారు చాలా మంది. 7 స్టెప్స్ అంట, 15 మినిట్స్ పడుతుందంట, అన్ని వింటున్నా నేను కూడా. చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు, వాళ్ళు ఎవరో చెప్పారని ఒకళ్ళు చెప్తున్నారు కదా, ఇవన్నీ ఫేమస్ అవడానికి చేసే ట్రిక్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 7 layers on the skin is harmful. ఓకే, 7 layers. జస్ట్ ఫేస్ వాష్ అండ్ అప్లై యువర్ సీరం. ఇది ఒక్కటే నేను చెప్తా. వాష్ చేయండి, టోనర్ కూడా అక్కర్లేదు, సీరం పెట్టండి. సీరం పెట్టాక నీ స్కిన్ మీద డ్రైనెస్ ఉంది, మాయిశ్చర్ పెట్టాలనిపిస్తుంది అంటే సీరమే అవాయిడ్ చేయండి. అర్థమైందా? యాక్చువల్గా వెరీ గుడ్ సీరమ్స్ అదొక్కటి పెడితే చాలు, ఇంకేం పెట్టక్కర్లే. దాని మీద మాయిశ్చర్ అనేది అవసరమే లేదు. సీరమ్స్లోనే అంత మంచి హైడ్రేటింగ్ సీరమ్స్ విత్ యాంటీ ఏజింగ్, గ్లో, యాక్సెప్ట్ అయ్యే సీరమ్స్ మా దగ్గర ఉన్నాయి. సో వీ హ్యావ్ సో మెనీ కాంబినేషన్స్ ఆఫ్ సీరం. సీరం పెట్టి వదిలేయటమే, అసలు దాని మీద మాయిశ్చర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అంతకుముందు టోనర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఓకే, అలా మాయిశ్చర్ పెట్టాలనిపిస్తుంది, మార్నింగ్ లేవగానే డ్రైగా ఫ్లేకీగా ఉంటుంది స్కిన్ అంటే ఆ సీరం నీకు సూట్ అవ్వనట్టు, సీరం వల్ల స్కిన్ ఇరిటేట్ అవుతుంది. గాట్ ఇట్? అసలు సీరం పెట్టాక మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మాయిశ్చర్ పెట్టాల్సిన అవసరం రాకూడదు. వచ్చిందంటే స్కిన్ రెడీగా లేనట్టు. రోజుకి ఒక 3-4 సార్లు యాక్ని ఉన్న వాళ్ళు ఫేస్ వాష్ చేయొచ్చా లేదా? యాక్ని ఉన్న వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు డైలీ 3-4 టైమ్స్ ఖచ్చితంగా చేయాలి. అయితే చేశాక పెట్టే కేర్ ఇంపార్టెంట్. ఫేస్ వాష్ ఎలాంటిది వాడుతున్నావు చాలా ఇంపార్టెంట్. సో ఆయిల్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ వాడాక ఫేస్ డ్రై అయింది, డ్రై అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి థిక్ మాయిశ్చర్ పెడితే డేంజరస్. ఇట్ షుడ్ బి ఎ లైట్ మాయిశ్చరైజర్, జెల్ బేస్డ్, వాటర్ బేస్డ్ మాయిశ్చర్స్ పెట్టుకుని అండ్ బేసిక్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో ఫేస్ వాష్ చేయాలి, చేసిన తర్వాత కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ సన్ స్క్రీన్స్ విషయంలో కూడా యాక్ని ఉన్నవాళ్ళు ఇంకొకటి చెప్తున్నా, మోర్ దెన్ 10 యాక్ని ఆన్ ద ఫేస్ ఉంటే సెల్ఫ్ కేర్ మానేసేసి డాక్టర్ని కలవటం ఉత్తమమైన విషయం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడు రీల్స్లో ఎంత నాలెడ్జ్ అంటే బోల్డ్ అంతా, నీకే బోల్డ్ అని సీరమ్స్ తెలుసు, నీకే బోల్డ్ అని ప్రోడక్ట్స్ తెలుసు, బయట దొరికేవి కాదు డాక్టర్కి. రీసెంట్గా 2 months బ్యాక్ ఒక ఫీమేల్ వచ్చింది, షీఈస్ 30 years old. తనకి నేను యాక్ని సివియర్, ఫేస్ అంతా గ్యాప్ లేకుండా యాక్ని ఉంది, 8 months నుంచి ఇదే పరిస్థితి అంట. అండ్ షీ ట్రైడ్ ఆల్ ద సీరమ్స్, ఫేస్ వాషెస్, మాయిశ్చర్స్, సన్ స్క్రీన్స్ గివెన్ బై సో కాల్డ్ సోషల్ మీడియా. తన దగ్గర ₹1,00,000 ప్రోడక్ట్ ఉంది రాసియా. నువ్వు షాక్ అవుతావు అమ్మాయి దగ్గర ప్రోడక్ట్ చూపిస్తే. నేను చెప్తున్నా నీ దగ్గర ఇది ఉంది డాక్టర్, ఆ ప్రోడక్ట్ 1 lakh అన్ని కలిపి అంటే షీ ఇన్వెస్టెడ్ టైం, మనీ. అంటే ఒక 1 week వాడుతుంది, రెస్పాన్స్ రావట్లేదు, మళ్ళీ వాడుతుంది, మళ్ళీ సో షీ కీప్ ఆన్ చేంజింగ్, షీ విల్ బి సీయింగ్ ఆల్ రీల్స్. అలా అయిపోయారు మన వాళ్ళంతా. అరే ఒక కన్సల్టేషన్ డాక్టర్ దగ్గర తీసుకొని, డాక్టర్ ఏంటి పరిస్థితి అంత కలిస్తే అయిపోయేదానికి ఎందుకు సెల్ఫ్ అంత డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, డ్యామేజ్ స్కిన్కి. యాక్ని వస్తే దానివల్ల స్పాట్స్, దానివల్ల పిట్స్, ఎంత డిస్ఫిగర్మెంట్ అంటే ఫేస్ పాడైపోతుంది, కాన్ఫిడెన్స్ ఎంత పోతుంది. డాక్టర్ని కలిస్తే అయిపోయేదాన్ని సోషల్ మీడియాలో చూసి క్లియర్ అయిపోయింది యాక్ని. ఒక 2 నెలల్లో అమ్మాయి ఫేస్ నీట్ అయిపోయింది. షీ షాక్డ్. 1,00,000 కాదు కదా, అక్కడ 10,000 కూడా ఖర్చు అవ్వలే. ఎంత సింపుల్గా అయిపోయేదాన్ని మన వాళ్ళు ఓవర్ నాలెడ్జ్తో కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఈ మధ్య చాలా మంది డాక్టర్స్ సోషల్ మీడియాలో టాప్ 5 మాయిశ్చరైజర్స్, టాప్ 5 ఫేస్ వాషెస్ అన్నట్టుగా ఓపెన్గా మార్కెట్లో ప్రోడక్ట్స్ చెప్పేస్తున్నారు. మేమంతా కొనుక్కుంటున్నాం డాక్టరే చెప్పింది కదా అని. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? అంటే అది కరెక్టా రాంగా ఆ పద్ధతి? కరెక్టే, అదే చెప్తున్నాను. సో యాక్చువల్గా ప్రోడక్ట్ని రిలీజ్ చేయడం అనేది మెడికల్ ఎథిక్స్కి అగెయిన్స్ట్. ఎప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయకూడదు, బీయింగ్ ఏ డాక్టర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ ప్రోడక్ట్ వీళ్ళకి సూట్ అవుతుంది అనుకోవటం 100% పొరపాటు. ఇప్పుడు నా దగ్గరికి సెటాఫిల్, సెరావే మాయిశ్చర్స్ బాగా ఫేమస్ కదా, దే ఆర్ వెరీ గుడ్ బ్రాండ్స్, నో డౌట్ ఇన్ దట్. బాడీకి చక్కగా పెట్టుకోవచ్చు. దాన్ని ఫేస్కి పెట్టి యాక్ని తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, స్కిన్ టైప్ నల్లగా అయిపోతున్నాను డాక్టర్, మాయిశ్చర్ పెట్టాక ఇంకా జిడ్డుగా అనిపిస్తుంది, ఇంకా నల్లగా అనిపిస్తున్నాను డాక్టర్ అని చెప్పిన వాళ్ళు ఇంకొక టైప్. సో ప్రోడక్ట్స్ ఆర్ గుడ్, డెఫినెట్లీ. టాప్ 5 అన్న మాటే లేదు. నువ్వు టాప్ 5 మనుషులను చెప్పు నాకు, టాప్ 5 లీడర్స్ని చెప్పు, ఎవరికి ప్రత్యేకత వాళ్ళది. అన్ని ప్రోడక్ట్స్ ఆర్ గుడ్, డాక్టర్స్ చెప్పేవి కానీ బయట దొరికే, నీకు సూట్ అవుతాయా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. అలా అని నువ్వు ప్రతి ఒక్కదాన్ని తీసి కొని ఎక్స్పెరిమెంట్ చేయలేవుగా. సో మీటే ప్రొఫెషనల్ డెర్మటాలజిస్ట్, అది మాత్రం హైలైట్ చేస్తాను.